హాయ్ అండి. సరదాగా స్వీట్ చేసుకుంటూ ఒక జీవిత సత్యం గురించి మాట్లాడుకుందామా? ఎందుకంటే ఈ స్వీట్ రెసిపీ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి నేనైతే రెసిపీ గురించి ఏం మాట్లాడాలనుకోవట్లేదు. సో, ఆ జీవిత సత్యం ఏంటి అంటే పెళ్ళైన వాడికేమో విడాకులు తీసుకొని జీవితాన్ని ఆనందంగా గడిపితే బావుండు అనిపిస్తుంది. అదే పెళ్లి కాని వాడికనుకోండి ఏదైనా ఒక జంట మన కళ్ళ ముందు ఆనందంగా కనిపించిందనుకో, నేను కూడా పెళ్లి చేసుకొని ఆ జంటలా ఆనందంగా ఉంటే బావుంటుందని ఒక ఆశ. పిల్లాడిగా ఉన్నప్పుడేమో తొందరగా పెద్దవ్వాలని ఆశ. పెద్దయ్యాకేమో మళ్ళీ పిల్లాడిలా అయితేనే బావుండు అని ఆశ. పచ్చడి మెతుకులు తినేవాడికేమో పెద్ద పెద్ద కార్‌లల్లో తిరగాలని ఆశ. బాగా డబ్బుండి ఒంటి నిండా జబ్బులున్న వాడికేమో ఏ పొలం గట్ల అమ్మటో కనీసం పచ్చడి మెతుకులు తిన్నా బాగుండు అని ఆశ. మొత్తానికి మనం మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక దాని మీద ఆశపడకుండా మాత్రం ఉండం. కానీ మనం ఆశపడింది ఏనాటికి దక్కదు. దేవుడు మనకి రాసింది మాత్రమే అది జరుగుతుంది. అది తెలియక చాలామంది మాకది కావాలి, అలా ఉంటే బావుండు, ఇలా ఉంటే బావుండు, మాకెందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చావు, అబ్బా! అలా ఉంటేనే చాలా బావుండేది, ఫ్యూచర్‌లో మేము అలా ఉండాలని చెప్పి ఏంటేంటో కలలు కంటారు. అలా అని కలలు కంటం తప్పులేదు. కానీ అతిగా ఆశపడితే మాత్రం నిజంగానే మొదటికే మోసమొస్తుంది. అసలు ఆ దేవుడు మనకిచ్చిందే ఒకటే లైఫు. ఇప్పుడున్న రోజులు బట్టి పాపం పెరిగిపోయి అసలు ఎప్పుడుంటామో, ఎప్పుడు పోతామో కూడా మనకే తెలీదు. మరి అలాంటి లైఫ్‌లో దేవుడు మనకిచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో సంతృప్తి పడకుండా ఎప్పుడు పక్కన వాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు చాలా మందుంటారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమో కాదో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!